సరిగ్గా 6 నెలల క్రితం తెలంగాణలో పోటీ ఎవరి మధ్య అనే ప్రశ్నే వినిపిస్తే బీఆర్ఎస్ బీజేపీ మధ్యే అనే వచ్చేది సమాధానం. కాంగ్రెస్ ను కనీసం రేసులో ఉన్న పార్టీగా కూడా ఎవరు చూడలేదు. తీరా ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారిపోయింది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అన్నవాళ్లు కాస్త తాము కూడా రేసులో ఉన్నాం అని చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది. చివరికి ఫలితాల్లోనూ 3వ స్థానమే దక్కింది. పేరుకు 3వ స్థానం అన్న మాటే కానీ జాతీయ పార్టీకి దక్కాల్సిన సీట్లు దక్కలేదు. అందులోనూ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో తిరుగులేని విజయం సాధించి కూడా తెలంగాణలో గెలుపు దరి దాపుల్లో లేకుండా పోయింది బీజేపీ. ఇంతకు తెలంగాణలో కమల విలాపానికి కారణాలేంటి? సొంత నిర్ణయాలే బీజేపీ కొంప ముంచాయా? అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమే తాము అనే కాన్ఫిడెన్స్. దక్షిణాదిలో తొలి అడుగు తెలంగాణ విజయంతోనే అనే ధీమా. కమలనాథుల లెక్క ఎక్కడ తప్పింది? ఈ రిజల్ట్ కు రీజన్ ఏంటి? తెలంగాణలో కమలం ఓడిపోయింది అనే కంటే వాడిపోయింది అనటం ఉత్తమమేమో. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రత్యర్థుల చేతుల్లో ఓడిపోలేదు. తమకు తాముగా అస్త్ర సన్యాసం చేసి సెల్ఫ్ గోల్ నిర్ణయాలతో ఓటమి పాలైంది. ఒక్కటంటే ఒక్క సందర్భంలోనూ కమలం బరిలో ఉన్నట్టు కానీ, ముందు నుంచి చెప్పినట్టు అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కానీ, కాంగ్రెస్ ను ఓడించే సత్తా ఉన్న పార్టీగా గాని కనిపించలేదు. పోలింగ్ కు వారం రోజుల ముందు బడా లీడర్లు ప్రచార బరిలో దిగి వాడిపోతున్న కమలంపై నీళ్లు చల్లే ప్రయత్నం చేశారు. కానీ అవేవి మ్యాజిక్ చేయలేకపోయాయి. అందుకే దక్షిణాది గేట్వేలో ఆ గేటు దాటకుండానే కమలం ఇంటిదారి పట్టింది. ఈ ఓటమిలో కమలం ఓటమికి చాలా లెక్కలే ఉన్నాయి. అవేంటో ఇంకాస్త డెప్త్ గా చూద్దాం. తెలంగాణలో బీజేపీకి వచ్చిన ఫలితాలకు తొలి అడుగు పడింది అధ్యక్షుడి మార్పుతోనే. బీఆర్ఎస్ ను గద్దెదించటమే లక్ష్యంగా కమలం పార్టీ కోసం సర్వం ఒడ్డి పోరాడిన బండి సంజయ్ వంటి నేతలకు హైకమాండ్ దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చింది. అది కూడా ఎన్నికలకు సమయం దగ్గర పడిన వేళ. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు అన్నట్టుగా రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం ఇక ఏమాత్రం తేరుకోలేనంతగా దెబ్బకొట్టింది. స్వయంగా అధిష్టానమే కాళ్ల కింద భూమిని లాగేస్తే, అందుకోబోతున్న అధికార అందలాన్ని అందకుండా చేస్తే ఇక రాష్ట్రంలో బీజేపీ బలపడేదెలా? బీజేపీ కోసం అరెస్టులకు, లాఠీ దెబ్బలకు, కేసులకు వెరవకుండా పనిచేసిన రాష్ట్ర నాయకులు జనానికి ముఖం చూపేదెలా అని పార్టీ శ్రేణులు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశాయి. బీజేపీ రాష్ట్ర మాజీ నాయకుడు బండి సంజయ్ విషయమే తీసుకుంటే, బండి సంజయ్ పార్టీ రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన తర్వాతే తెలంగాణలో కమలం పుంజుకుంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఆయన కుటుంబ పాలనను ప్రతి వేదిక మీద ఎండగడుతూ బీఆర్ఎస్ సర్కారుకు పక్కలో బల్లెంలా మారారు బండి సంజయ్. తీరా ఎన్నికలొచ్చేసరికి ఆ బాధ్యతలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించింది బీజేపీ హైకమాండ్. దీంతో బీఆర్ఎస్ కి ఫస్ట్ టార్గెట్ గా మారిన బండి సంజయ్ ను ఏ రక్షణ లేకుండా పార్టీ హైకమాండ్ బీఆర్ఎస్ కు ఎరవేసిందని పరిశీలకులు విశ్లేషించారు. చివరికి అదే నిజమైంది కూడా. నిజానికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బండి సంజయ్ దూకుడు కారణంగానే తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కు ధీటుగా అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగింది. కాస్త పోరాడితే అధికారంలోకి రాగలమన్న విశ్వాసాన్నిచ్చింది కూడా అదే. అయితే బీజేపీ అధిష్టానం తెలంగాణలో అనూహ్యంగా కూర్చున్న కొమ్మనే నరికేసింది. ఇందుకు జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతను దెబ్బతీయటానికి అధికార గులాబీ పార్టీతో రహస్య రాజకీయ అవగాహనే కారణమని పార్టీ శ్రేణులే బాహాటంగా విమర్శించాయి. కేసీఆర్ ఒత్తిడితోనే బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బీజేపీ అధిష్టానం తప్పించిందనే చర్చ కూడా గట్టిగానే జరిగింది. అక్కడ మొదలైన రివర్స్ గేర్ పోలింగ్ రోజు వరకు కంటిన్యూ అయింది. చివరికి ఫలితం కూడా అందుకు తగ్గట్టుగానే వచ్చింది. జాతీయ పార్టీగా ప్రధాని మోదీ, అమిత్ షా సహా టాప్ లీడర్ల ఎంట్రీతో కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అయినా అవుతుందనుకున్న వేళ పట్టుమని 10 స్థానాల్లో కూడా విజయం సాధించలేక ఢీలా పడిపోయింది. అయితే ఈ స్థాయి ఫలితానికి కారణం అధ్యక్ష మార్పు ఒక్కటే కాదు, అంతకు మించి చాలా రీజన్స్ ఉన్నాయి. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్న మాట ఇక్కడ బీజేపీకి వర్తిస్తుంది. అలాంటి కారణాల్లో కర్ణాటక ఫలితం కూడా ఒకటి.
కర్ణాటక ఎన్నికల్లో సాధించిన విజయాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్తేజంతో పనిచేయడం ప్రారంభించింది. తెలంగాణలోనూ కర్ణాటక రిజల్ట్ రిపీట్ చేయాలంటే బీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నించాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూపంలో ఆ ఛాన్స్ రానే వచ్చింది. అసలు ఆ కుంభకోణంలో కవిత బీఆర్ఎస్ పాత్ర ఏంటన్నది పక్కన పెడితే, అంత పెద్ద ఆరోపణలు చేసి అరెస్టుల వరకు వెళ్లకపోవటాన్ని హస్తం పార్టీ అస్త్రంగా మార్చుకుంది. క్షేత్రస్థాయిలో పదే పదే ఇదే విషయం మీద రేవంత్ విమర్శలు చేశారు. అంతేకాదు, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే ఆరోపణల్లో డోసు పెంచారు. ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడంతో పాటు గౌరవప్రదమైన స్థానాలను గెలుచుకుంటుందన్న లెక్కలన్నీ తలకిందులయ్యాయి. ఈ విషయంలో కాంగ్రెస్ ను ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ వేరువేరు కాదు, ఆ రెండు పార్టీలు ఒక్కటే అనే ప్రచారాన్ని జనంలోకి తీసుకువెళ్లటంలో విజయం సాధించింది. ఫలితంగా చిన్న మార్జిన్తో చేజారిపోవాల్సిన చాలా స్థానాల్లో తిరుగులేని విజయాన్ని సాధించింది. ఇది బీజేపీ ఓటమికి మరో రీజన్. ఇక బీజేపీ ఫెయిల్యూర్లో ప్రధానమైన అంశం మరొకటుంది. ఎప్పుడైతే జీహెచ్ఎంసీతో పాటు దుబ్బాక, హుజూరాబాద్లలో విజయం సాధించిందో, ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి రూపంలో మునుగోడు ముంచుకొచ్చిందో, ఇదే సరైన సమయం అనుకుని చేరికలపై ఫోకస్ చేసింది కమలం పార్టీ. ఆ కమిటీకి ఈటెలను హెడ్ గా అపాయింట్ చేసింది. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలవటమే ఆలస్యం. ఆ తర్వాత అధికార బీఆర్ఎస్ నుంచి కూడా కమలం తీర్థం పుచ్చుకునే వారి సంఖ్య పెరిగిపోతుందని, పార్టీలో చేరే కీలక నేతల రద్దీని తట్టుకోవటం కష్టమని లెక్కలు కట్టింది. కానీ అవన్నీ జరగాలంటే ముందు మునుగోడులో గెలవాలి అన్న చిన్న లాజిక్ ను మిస్ అయింది. చివరికి మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలవటం, ఆ తర్వాత చేరికల విషయంలో లెక్క తప్పడంతో తన లెక్కలు కూడా తప్పాయని గ్రహించింది కమలం పార్టీ. ఇక్కడ ఇంకో పెద్ద మైనస్ ఏంటంటే, కొత్త వాళ్లు పార్టీలో చేరకపోగా ఉన్నవాళ్లు గోడ దూకటం మొదలైంది. మరీ ముఖ్యంగా ఎన్నికల వేళ అలా గోడ దూకే జంపింగ్లను అడ్డుకోవటంలో బీజేపీ విఫలమైంది. వాస్తవానికి బీఆర్ఎస్ అంతు చూసే పార్టీ బీజేపీ అని నమ్మి వెళ్లిన నాయకులంతా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో బీజేపీ తెలంగాణలో పక్కకు వెళ్లిపోయింది. బీజేపీ చర్యల ఫలితం రాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పు, ఇతర ప్రాంతాల్లో పార్టీ బలోపేతం కాకపోవటం వంటి కారణాలతో బీజేపీ దారుణంగా ఫెయిల్ అయింది. కాంగ్రెస్ వైపు పవనాలు బలంగా వీచేలా కేంద్ర పెద్దలు చేజేతులా అవకాశాలు కల్పించినట్లయింది. ఇవన్నీ ఒకెత్తైతే, నార్త్ లో కమలానికి తిరుగులేని విజయాన్ని ఇస్తున్న మోదీ ఫ్యాక్టర్ విషయంలో బీజేపీ తప్పులో కాలేసినట్టుగా కనిపిస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో మాదిరిగానే ఇక్కడా మోదీని చివర్లో ప్రచార రంగంలోకి దించి భారీ హామీలు ప్రకటించింది. బీసీసీఎం, ఎస్సీ వర్గీకరణ వంటి తిరుగులేని అస్త్రాలను కూడా బయటకు తీసింది. కానీ అప్పటికే కమలం రేసులో లేదు అనే భావన ఓటర్లలోకి వెళ్లిపోయింది. అదే బండి సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి రాగానే బీసీసీఎం, ఎస్సీ వర్గీకరణ హామీలు ఇచ్చి ఉంటే సీన్ మరోలా ఉండేది కావచ్చు. మొత్తానికైతే తెలంగాణలో ప్రత్యామ్నాయమవుతామనుకున్న కాషాయ పార్టీ తన సొంత నిర్ణయాలతో యుద్ధానికి ముందే అస్త్ర సన్యాసం చేసి హస్తం విజయానికి బాటలు వేసింది. తెలంగాణలో కమల వికాసానికి రీజన్ ఒక్క ముక్కలో చెప్పాల్సి వస్తే తనను తానే ఓడించుకుంది.